జై శ్రీరామ్. అది మనది అనుభవించు, ఇలా అనుభవించడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఉన్నంతకాలం, ఈ శరీరం ఉన్నంతకాలం మళ్ళీ ఇంకా ఏమో చెప్పుకో దాని గురించి. ఇలా ఎన్నో లక్షల వేల సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మానవుల్లో మార్పు వచ్చేవాళ్ళు వస్తున్నాయి, ఇలా రాని వాళ్ళు రాకుండానే పోతున్నారు. ఎలాగపోని ఇప్పుడు ఈ యొక్క కలిమి లేములు అంటే కలిమి అంటే ఉండడం, లేమి అంటే లేకుండా పోవడం. ఏది? ధనం. ధనం మూలం మిదం జగత్. డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు, ఎప్పుడు లేదు, ఏ కాలంలో కూడా లేదు. ఈ భూమి మీద మనిషి ధనం ఉన్నవాడికే గౌరవము, మర్యాద, భయభక్తులు అన్నీ ఉంటారు. అది లేకపోతే ఎవడు అని పట్టించుకో. ఎంత ఏ స్థితిలో ఉన్నా, అతని ఏమున్నా, జ్ఞానం ఉన్నా, కవి అయినా ఎవరైనా వాడికి ఏమి ధనం ఎక్కువగా ఉందా మనవాడు, ధనం లేదా పో నువ్వు పరావాడు. ఎందుకు పరాయేవాడు? ధనం లేదు. ఒక చిన్న కథ ఏమిటంటే, ఒక తండ్రి ఒకే కుమారుడు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేసుకుని బతికేవాడు. ఏదో పొలంలో గడ్డి పీకి ఆ పని చేసుకుని కలుపు నాటి మొక్కలాంటి ఒక రైతు కింద పని చేస్తూ ఉంటారు. భూమి ఉన్నాడు. కష్టపడి చేస్తుంటే వాడు ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు మనలా కష్టపడకూడదని వాడు బాగా చదివించారు. వాడు బాగా చదివి ఒక గొప్ప చిత్రాలు చూసుంటాం. ఒక గ్రామ పెద్ద అవుతాడు. ఆ తర్వాత గౌరవం కొద్దీ ఏదో ఒక మంత్రి పదవి లేకపోతే ఏదో పదవి వచ్చేస్తుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు బిడ్డ సంతానికి సంతోషం కాదు, తన బిడ్డలు ఏ పోలీస్ అధికారో, ఏ కలెక్టరో, లేకపోతే ఏదో ఒక ఉన్నత ఉద్యోగం, ఒక మంచి స్థానం సమాజంలో వచ్చిందంటే వాళ్ళు చాలా ఆనందం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంత దుస్తులు ఎంత ఈ బిడ్డను అన్ని చదివించారు. ఆ బిడ్డ దగ్గరికి వెళ్తారు చూడాలని. వెళ్తే అక్కడ ఉండే వాళ్ళంతా బయట ఆడ గుమస్తా ఉంటాడు, ఆపేస్తాడు. ఎందుకు? అక్కడ ఏదో సభ ఉంది, గౌరవ సన్మానం జరుగుతుంది, మీరు పోకూడదు. అయ్యానే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి మీరేం తల్లిదండ్రులు, ఇలా ఉండాలి, పో 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 అని అంటారు. సరే, ఒక ఆయన నుండి పాప చెప్తా అనేసి అడిగిపోయి వాళ్ళు మీకేమవుతారు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చూసి, మా ఇంటికి పని చేసుకునే వాళ్ళలే, ఏమంటా వాళ్ళకి అక్కడ ఉండమని కాసేపు అని ఆ బిడ్డ అంటే ఏమవుతుంది వాళ్ళకి? అది పరిస్థితి కనుకనైనా అలా ఉండకూడదు. కనుక ఇక్కడ సుమతి ఏం చెప్తారంటే, బద్దెన ఓడలు బండ్ల మీద వస్తాయి, బండ్లు ఓడల మీద కూడా తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఒకదాని మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అదేవిధంగా మనుషులు కూడా ఈ యొక్క సమాజంలో బతికేటప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారు. ఎలా అంటే మంచివారు, ఉన్నతులు, ఉన్నతమైన జ్ఞానం ఉన్నవారు, సంస్కారవంతులు, మంచి బుద్ధి గలవారు, మంచినే చేసేయాలనుకునే గుణం ఉన్నవారు, మంచి చెయ్యాలనే గుణం ఉండాలి. ధనం ఉంది, మంచి చేయాలని గుణం లేకపోతే మన ముందు ఎంతోమంది పోతున్నా దరిద్రులు పోతారు. దరిద్రమేది మరి పాపం, ఏం చేస్తాం? కానీ మంచి వాడికి అట్లా ఉండదు. అయ్యో లేదే వీడికి సహాయం చేస్తాం. ఒక గ్రామంలో ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు కొంతకాలానికి చదువుకొని పాఠశాల ఒకటిగా ఉన్నారు. ఆ తర్వాత ఆ గ్రామాల వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వేరే గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఒక స్నేహితుడికి బాగా ధనము సంపద బాగా ఉంది. వాళ్ళ తాతల తరాల నుంచి బాగా ధనం ఉండేవాడు. ఒకసారి ఆ వ్యక్తి బీద స్థితి చూసి ఇతని అక్కడికి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి చూస్తాడు. మిత్రమా ఏమైంది నీకు అని అంటే, కొన్ని అవి పోయాయి ఏదిలే అని బాధపడుతుంటాడు. అప్పుడు మిత్రుడు బాగా చూడలేకుండా ఏం చేస్తాడంటే, కొంత ధనం తీసి ఇది వాడుకో, నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతుకుంటాడు. సరే, ఆ ధనం విలువ తెలుసు కాబట్టి ఇప్పుడు ఎందుకు కష్టాల్లో ఉన్నవాడికి ధనం విలువ తెలుస్తుంది. కష్టాలు బాధలు పడినవాడికి డబ్బు విలువ తెలుస్తుంది. డబ్బును వృధా చేసుకున్నప్పుడు తెలియదు, తర్వాత డబ్బు వల్ల మనకి ఏ సమస్యలు వచ్చిందో తెలుసుకున్నాక డబ్బు విలువ తెలుస్తుంది. కనుక ఏం చేశాడు? ఆ డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా తెలివిగా ఖర్చు పెట్టి ఒక మంచి గొప్ప మహారాజు అయిపోయాడు. మహారాజు అయిపోయి ఒక కారు కూడా కొనుక్కున్నాడు. సరే, మిత్రుడిని చూడడానికి ఆ గ్రామానికి వచ్చాడు. ఈ లోపల ఈ మిత్రుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఉండే మిత్రుడు, ఇతనికి 2-3 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు ఏదో విధంగా మోసం చేసి ఆస్తి ఉంటారు. ఈ యొక్క మిత్రుడు తర్వాత తన బిడ్డలకు వాళ్ళు కూడా పేద స్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకు? తండ్రికి ధనం లేదంతా వాళ్ళ అన్నదమ్ములు మోసం చేసి తీసుకెళ్ళిపోయారు. అది చూస్తాడు. వచ్చి చూసి, ఏ మిత్రమా, నన్ను మర్చిపోయినావా? నీవు ఇచ్చిన దాంతో నేను
ఎంతో గొప్పవాడినయ్యాను, ఒక్కసారి నన్ను గుర్తురాలది నీకు అని అంటాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. లేదు లేదు, భగవంతుడు ఇలా మార్చిన దానికి నేను బాధపడటం లేదు. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు పోయింది. తప్పు. నీకు ఒక మిత్రుడు, ప్రాణమిత్రుడు అని నాకు తెచ్చి నువ్వు ఇచ్చావు. నీ వల్ల నేను ఇప్పుడు గొప్పవాడయ్యాను. ఇలా నా దగ్గరికి రావడానికి నీకు ఎందుకు సిగ్గు వచ్చింది మిత్రమా అని చెప్పి వెంటనే వెళ్ళి కావాల్సింది తెచ్చి తనతో కూడా తీసుకెళ్ళిపోయి అతని బిడ్డల్ని తన ఏ స్థితిలో ఉండే ఆ స్థితిలో కూర్చోబెట్టి ఎలా అంటే ఒకరికి ఒక సహాయం. ఒకప్పుడు ఈ సహాయం చేశాడు, గొప్పవాడయ్యాడు. ఇప్పుడు అతనికి ఏదో స్థితి వల్ల మారిపోయింది, లేకుండా పోయింది. ఇప్పుడు ఆ సహాయం చేయవలసి వచ్చింది. ఇది నీతి. దీనిని నీతి అంటారు. ఏమిది? ధర్మం ఎలా ప్రవర్తిస్తుంది, ఆ ప్రవర్తన వల్ల మానవుడి యొక్క నీతి నిజాయితీ బయటపడుతుంది. కనుక ఈ పద్యంలో సుమతి ఏం చెప్తున్నాడంటే, నాయన ఉందని గర్వించుకో, లేదని దిగులు పడకు. ఉంది, లేకుండా పోయింది, లేకుండా పోయింది మళ్ళీ వస్తుంది, ఆశ పెట్టుకో. బి ఆప్టమిస్ట్, డోంట్ బి ఎ పెసిమిస్ట్. కాబట్టి నిరాశ ఎప్పుడు పనికిరాదు. నిరాశ అనేది జీవితాన్ని కృంగదీస్తుంది. జయమ్ము నిశ్చయమ్మురా, భయం లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా, సాగిపొమ్మురా. నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు, కృంగదీయకు. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును అని ఒక అద్భుతమైన పాట ఘంటసాల గారు పాడతారు. సుభాష్ రాముడు చిత్రంలో నందమూరి తారక రామారావు గారు రిక్షా నడుపుతూ ఉంటారు. ఈ మర్చిపోలేనటువంటి మధురమైన గీతాలు కూడా, అనుభవాలు కూడా అని చెప్పేసరికి శ్రావణభూతి ఏమైనా అర్థమైందా అంటే, గురువుగారు సంపూర్తిగా అర్థమైంది. నమో నమో నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు. జ్ఞానానికి మూలం కృష్ణం, కృష్ణానికి మూలం జ్ఞానం. శ్రీకృష్ణం వందే జగద్గురు.